ఆ దంపతులకి లేక లేక ఒక సంతానం కలిగింది. చాలా సంతోషపడ్డారు సంతానం కలిగినందుకు. అయితే పుట్టిన 2 రోజులకే ఆ పిల్లాడికి ఒక ఎముక ఇరిగిపోయింది. ఎముక ఇరిగిపోవడం అంటే తెలుసా? చేతికో కాలుకో ఎక్కడో మన శరీరంలో చాలా ఎముకలు ఉంటాయి. అలా ఒక ఎముక ఇరిగిపోయింది. ఎముక ఇరిగిపోవడం వల్ల వాళ్ళు చాలా ఆశ్చర్యపడిపోయారు, బాధపడిపోయారు. ఏంటి ఇలా జరిగింది అని హాస్పిటల్కి పరిగెత్తారు ఆ పిల్లోడిని తీసుకొని. అప్పుడు తెలిసింది ఏంటి అంటే ఆ పిల్లోడికి ఒక అంతులేని వ్యాధి ఉంది అని. ఆ వ్యాధి ఏంటంటే ఆ పిల్లోడు ఏమాత్రం ఉద్రేకపడినా ఒంట్లో ఉన్న ఎముకలన్నీ కర్ర పుల్లల్లాగా ఇరిగిపోతాయి. అర్థమైందా? అంటే ఇప్పుడు ఆ పిల్లోడు ఏమాత్రం ఉద్రేకపడకూడదు. సంతోషాన్ని కానీ, బాధను కానీ, ఏడుపును కానీ చాలా జాగ్రత్తగా ఇది చేసుకుంటూ రావాలి. అర్థమైందా? అలా 13 సంవత్సరాల వరకు ఆ పిల్లోడిని తల్లిదండ్రులు కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తే దాదాపు 20 ఎముకలు ఇరిగిపోయింది. ఎన్ని ఎముకలు ఇరిగిపోయినాయి? 20 ఎముకలు. ఇప్పుడు ఆ పిల్లోడి పరిస్థితి నడవలేడు, ఏ పని చేయలేడు. కేవలం కుర్చీలో మాత్రమే కూర్చుంటాడట. కళ్ళు పని చేస్తాయి, మాటలు మాట్లాడతాడు, అంతే. ఇక అతను రోజు బాధపడుతుండేవాడు. ఏంటి నా జీవితం ఇంతేనా, ఇక నేనేం చేయలేనా అని బాధపడుతూ ఉంటాడు. అప్పుడు ఏం జరిగిందంటే వాళ్ళ తల్లిదండ్రులు అతనికి ప్రోత్సహిస్తారు. ఏమని అంటే, నువ్వు తలుచుకుంటే చాలా సాధించవచ్చు, నిరుత్సాహపడకూడదు అని అంటారు. అదేంటి, నాకు నడవలేను, ఏం చేయలేను, నేనేం చేయగలంటే, నీ దగ్గర ఒక టాలెంట్ ఉంది. ఆ టాలెంట్ ఏంటంటే నీ నోరు. అర్థమైందా? ఆ నోటితో ఎన్ని చేయొచ్చు? మిమిక్రీ చేయొచ్చు, పాటలు పాడవచ్చు, ఒక గొప్ప కళ గాయకుడు అవ్వచ్చు. అవునా? ఇక అప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు అతనికి ట్రైనింగ్ ఇవ్వడం మొదలుపెట్టారు. ఇంకోటి, నోటితో బొమ్మలు కూడా చేయొచ్చు. ఓకేనా? 3 ఆప్షన్స్ ఉన్నాయి. ఈ 3 ఆప్షన్స్లో అతను గాయకుడు అవుదామని సెట్ చేసుకున్నాడు. ఫస్ట్ పాడాడు, చండాలంగా వచ్చింది. మళ్ళీ పాడాడు, చండాలంగా వచ్చింది. అప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు ఒకటే అన్నారు, నీలో కసి పట్టుదల కనుక ఉంటే ఇవేమీ నీకు అడ్డుగావు. 1కి 10 సార్లు 100 సార్లు ట్రై చేస్తూనే ఉండు, నీ గాత్రం అద్భుతంగా మారిద్ది అన్నాడు. అనుకున్న తడవగానే వాళ్ళు పాడగాలేదు, నేను ఎందుకు పాడలేను అని చెప్పి 6 నిమిషాలు కష్టపడి దాదాపు 1 సంవత్సరంన్నర తర్వాత అతను పాటలు పాడడం స్టార్ట్ చేశాడు. ఎంత బాగా పాడాడంటే అతను పాట పాడుతుంటే ఎవరైనా సరే కాలు కదుపు